ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, మా రాజా, మా ప్రభా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా దేవా, మా తండ్రి నాయన, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, మా కొరకు దేవా పరలోకాన్ని విడిచి దేవా మా తండ్రి భూలోకానికి దిగి వచ్చిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు. ఆ విడవకూడినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని మా కొరకు విడిచిపెట్టిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని తగ్గించుకొని దేవా దీనుడిగా రిక్తుడుగా మరి తండ్రి భూలోకానికి దేవా మరి తండ్రి నరుడుగా మీరు అవతరించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. క్రిస్మస్ దినాల్లో మేము ఉంటూ ఉండగా దేవా మరి తండ్రి ఇదిగో ప్రభా వేకువజామున మీ వైపు చూసేటువంటి గొప్ప ఆధిక్యతను భాగ్యమును దేవా మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మిమ్మల్ని హృదయమంతటితో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. దేవా మరి తండ్రి మీ నామాన్ని మహింపరుస్తున్నాం. దేవా మీరు మా జీవితాల్లో మా కుటుంబాల్లో మరి తండ్రి నాయన చేసినటువంటి ప్రతి మేలు ప్రతి ఉపకారం మేము జ్ఞాపకం చేసుకుని తలపోసుకొని దేవా మరి తండ్రి ప్రభా అయా మీ వైపు చూస్తూ స్తుతితో మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి సహాయం చేయండి. ఇదిగో మరి తండ్రి మరొకసారి మీ వాక్యం ద్వారా మీ యొక్క సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. అరుణాత్మ గీతాల నుంచి 598వ పాట పాడుకుందాం. యేసుండు జన్మించే రేలో, యేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, యేసుండు జన్మించే రేలో, యేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనేది నామమందున, ఇమ్మానుయేలనేది నామమందున, యేసుండు జన్మించే రేలో, యేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో. అలా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుతారు.
నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దర్జనులు ప్రదర్శన కూర్చి మనకు దేవుని వాక్యాన్ని ఇస్తారు. ప్రియమైన వారులారా, ఈ ప్రాతకాల సమయంలో క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనం క్రిస్మస్కు సంబంధించినటువంటి ఒక లేఖన భాగం చదువుకుందాం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. మైకా చాప్టర్ 5 వర్స్ 2. బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుంటాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయం క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, వ్యూ చేసే మీ బిడ్డలకు క్షేమం కలిగించమని యేసుక్రీస్తు ప్రభువు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం ప్లేసెస్, పర్సన్స్ అండ్ ప్రాఫెసీస్ ఇన్ రిలేషన్ టు క్రిస్మస్ అనే అంశంలో పర్సన్స్ మేరీ అండ్ జోసెఫ్, అలాగే ప్లేసెస్ బెత్లెహేం, ప్రాఫెసీ మీకా 5:2 ఈ భాగాలు క్లుప్తంగా మనం చూడబోతూ ఉన్నాం. దేవుడు రక్షణ ప్రణాళిక జరిగించే నిమిత్తం ఆయన చాలా వర్కౌట్ చేయవలసి వచ్చింది. మన జీవితాల్లో సహా మనం ఏ కాలంలో జీవించాలో, ఏ కుటుంబంలో మనం జన్మించాలో, ఎక్కడ మనం చదువుకోవాలో, వీటన్నిటి విషయాల్లో దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. అడుగు అడుగున మనం దేవుని ప్రణాళికకు లోబడితే మన జీవితంలో మనము దీవెన చూడగలం. ఈ లోకంలోనికి వచ్చి ఆయన శరీరధారిగా జీవించి ఈ లోకంలో ఆయన మన రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన జరిగించినటువంటి చరిత్రలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వాడుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులను మనము ఈ ఉదయకాలం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 3వ అధ్యాయంలో వైద్యుడైనటువంటి లూకా చాలా వివరంగా ఎవరి కుమారుడు లూకా సువార్త 3:23లో యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు, ఆయన యేసేపు కుమారుడని ఎంచబడిన. జోసెఫ్ యొక్క కుమారుడు కాదు, కానీ జోసెఫ్ యొక్క కుమారుడుగా ఎంచబడ్డాడు. భూ సంబంధమైన లోక సంబంధమైనటువంటి తన తండ్రిగా జోసెఫ్ పేరు రికార్డ్ చేయబడింది. ఇప్పుడు యోసేపు హేలీ మత్తతుకు అని 38వ వచనం వచ్చేసరికి ఆదాము దేవునికి కుమారుడు. మీరు ఈ భాగాన్ని మీ ముందు ఉంచుకుని ఈ పేర్లు, ఈ చరిత్ర, వీళ్ళలో ఎందరిని గురించి మనకు తెలుసు, మనం కంటత ఈ భాగం వచ్చా అనేది మనం ఆలోచించగలిగితే మంచిది. చాలా మందికి మత్తయి సువార్తలో ఈ భాగం కంటతోస్తుంది. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని బిగిన్ చేసి
అబ్రహాం ఇస్సాకును కనెను. ఇలాగ 16వ వచనం వరకు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్ను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. 14 తరాలు. ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 16 వచనాలు కొందరు బై హార్ట్ చెప్పగలరు, కంటతి చెప్పగలరు. కానీ లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం నుండి 38వ వచనం వరకు ఒకవేళ మనం కంటతి చేయగలిగితే, చెప్పగలిగితే మనం ఇంకా ధన్యులం అని చెప్పవచ్చు. ఇది చరిత్ర, ఇది వాస్తవమైనటువంటి గాథ. దీనిలో కల్పితం లేదు. దేవుడు ఈ లోకంలోనికి రావటానికి కొందరు వ్యక్తులను, ఒక కుటుంబాన్ని ఆయన ఎన్నుకొనవలసి వచ్చింది. ఈ ప్రాతకాల సమయం జోసెఫ్ను గూర్చి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనికి వస్తే, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో జోసెఫ్ను గూర్చి వ్రాయబడినటువంటి మాట 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాను. అప్పటికి జోసెఫ్కు మరియమ్మకు వారికి బెట్రోతలు అయిపోయింది. 18వ వచనంలో వ్రాయబడిన ప్రకారం ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది. కానీ జోసెఫ్ ఎలా నమ్మాలి? చాలా పెద్ద సమస్య. దాంపత్య జీవితంలో ఒకరిపైన ఒకరికి నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. ఆ నమ్మకం లేనందువలన ఇది అనేక సమస్యలు మనం చూస్తూ ఉంటాం, ఒకరినొకరు నమ్మకపోవటాన్ని బట్టి. జోసెఫ్ నీతిమంతుడు. తను ఏం చేసి ఉండొచ్చు అంటే, నిజంగా మరియమ్మ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన అని నమ్మి ఉండకపోతే, పాత నిబంధనలో వ్రాయబడిన ప్రకారం ఆమెను సమాజం ముందుకు తీసుకుని వచ్చి, ఈమె పాపం చేసినందువల్లే ఇలా జరిగి ఉండొచ్చు అని రాళ్లతో కొట్టి చంపటానికి మనుషులను ప్రేరేపించి ఉండవచ్చు. కానీ అటువంటి కార్యం చేయలేదు. ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలి, ఆమెకు అవమానం కలగకుండా అని అనుకున్నాడు. అయితే 20వ వచనంలో మత్తయి 1:20, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా. దేవునికి మనం చేసే పనులు కనబడుతూ ఉన్నాయి, మనం ఆలోచించే ఆలోచనలు కూడా కనబడుతున్నాయి. మనం అనుకుంటాం, నా ఆలోచన నాలోనే ఉన్నది, నా ఆలోచన ఎవ్వరూ కనిపెట్టలేరు, నా కుటుంబీకులకు తెలియదు, లేక నా ఫ్రెండ్స్కి తెలీదు, నాకు సన్నిహితులకు తెలియదు, నా ఆలోచనలు ఎవ్వరు కనిపెట్టలేరు అని అనుకుంటూ ఉంటాం మనం. బట్ గాడ్ నోస్. ఆయన చూస్తూ ఉన్నాడు మన ఆలోచనలు. దేవుని ప్రణాళికకు మన ఆలోచనలు అడ్డుగా వస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడి మనల్ని సరిచేయటానికి ఇష్టపడతాడు. మన ఆలోచనలు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతే ఆయన హెచ్చరిక చేస్తాడు కూడా. అలా కాకుండా మనము దేవునికి లోబడిన వారమైతే మేలు. దేవునికి లోబడకపోతే మన సొంత ఆలోచనలతో ఒకనాడు మనం నష్టపోతాం, విసిగిపోతాం. మనకు మేలు ఉండదు, కుటుంబానికి దీవెన ఉండదు, సమాజానికి దీవెన ఉండదు. మత్తయి సువార్త 1:20, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే. దేవుని ప్రత్యక్షతలు పలు రీతులు. ఇది కలలో దేవుని దూత తనకు కనిపించి మాట్లాడినటువంటి విషయం. దావీదు కుమారుడవైన యోసేపు. మన పూర్వీకులు ఎవరో, మన ముత్తాతలు ఎవరో తెలుసు.
దావీదు కుమారుడు అయిన యోసేపు అంటే మనకు ఎన్ని తరాలు ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తే మనకు అర్థమైనటువంటి భాగం 14 14లో 13 తరాలు జోసెఫ్ వచ్చేసరికి అబ్రహాము నుంచి లెక్కేసుకున్నప్పుడు దావీదు నుండి లెక్కేసుకున్నాం అనుకోండి 17వ వచనం అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. సో 14 28లో యేసుక్రీస్తు ప్రభు తరానికి ముందు తరాలు మొత్తం దావీదు కాలం నుండి 27 తరాలు. మనం చెప్పగలమా మన పూర్వీకులు 27 తరాలు చెప్పమంటే? చెప్పలేం మనం ఖచ్చితంగా. ఒకవేళ 4 లేక 5 తరాలు మనం చెప్పగలిగితే అదే చాలా గొప్ప అని ఎంచుకోవాలి. దావీదు కుమారుడు అయిన యోసేపు అని కలలో దేవుడు పంపించినటువంటి దూత మాట్లాడినటువంటి విషయం. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకుము, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మను కలిగింది. స్పిరిచువల్గా మనిషి సెన్సిటివిటీ కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము దేవుని మాటను వినేటటువంటి సెన్సిటివిటీ ఉన్నదా? ఇక్కడ జోసెఫ్ తన యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దేవుడు మాట్లాడినప్పుడు విన్నాడు తాను వెంటనే కాదు, లోపడ్డాడు. 24వ వచనం యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. చాలా మార్లు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని మనం లోపడటానికి చాలా గ్యాప్ ఉంటుంది. ఇట్ మే బి టూ షార్ట్, ఇట్ మే బి టూ లాంగ్. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. చాలా ఆలస్యంగా నీవు లోబడితే అది అవిధేయత క్రిందే, అవిధేయతతోనే సమానంగా ఎంచవచ్చు అని ఆ సామెత యొక్క అర్థం. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ ఇంగ్లీష్లో ఉన్న సామెత. ఏదైనా ఒక విషయం మనం చెప్తే పెద్దలు పిల్లలను కొంచెం మంచినీళ్ళు అందుకు అన్నారు అనుకోండి, కొంచెం వాటర్ ఇవ్వండి అని. ఒక అరగంట తర్వాత వాళ్ళు తీసుకొస్తే ఇప్పుడా తెచ్చేది, నేను ఎప్పుడో తాగేసేసేయాలి, అక్కర్లేదులే, థ్యాంక్ యూ అని చెప్తారు. కుటుంబాల్లో కొన్ని మార్లు పిల్లలకి ఏదైనా పని చెప్తే వాళ్ళు ఒక అరగంట తర్వాత తెచ్చిచ్చారు అనుకోండి, అరగంట తర్వాత తెచ్చివ్వడానికి మంచినీళ్ళు ఎవరు తెచ్చివ్వమని వెంటనే అడగరు. నేను మామూలు ఒక గ్రామీణ వ్యవస్థలో ఒక కుటుంబంలో విషయం చెప్తూ ఉన్నాను. మనము వెంటనే రెస్పాండ్ అవటం, వెంటనే లోబడటం, ఇది చాలా మంచిది. 2వ అధ్యాయంలో 13వ వచనం జ్ఞానులు వచ్చి వెళ్ళిన తరువాత, బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం జ్ఞానులు వచ్చి వెళ్ళటానికి ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టి ఉండాలి. ఎందుకు అంటే మరియమ్మ జన్మించినప్పుడేమో వారు పశువుల పాకలో ఉన్నారు. అక్కడి నుండి ఒక ఇల్లు బాడుగు తీసుకున్నారు. 10వ వచనం 11వ వచనం మత్తయి సువార్త 2వ అధ్యాయం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని వ్రాయబడింది. గృహం, ఇల్లు. సో తాను ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయ్యాడు. మరియమ్మ డెలివరీ కొరకు, ఎక్స్పెన్సెస్ కొరకు తనకు ఉన్నటువంటి పరిధిలో తాను ప్రిపేర్ అయ్యాడు. ఈ 13వ వచనంలో చూస్తే దేవుడు మరలా తనతో మాట్లాడినటువంటి విధానం, హేరోదు ఇలా చేయబోతున్నాడు
2 సంవత్సరంలో పిల్లల్ని చంపబోతున్నాడు. 1 సంవత్సరం కంటే ఎక్కువ, 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం వారు బెత్లెహేంలోనే ఉన్నారు. దేవుడు మాట్లాడాడు. మరలా 9వ వచనం, ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఈ భాగాలు చదివి మన అనిపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు జన్మింపక మునుపు, జన్మించిన తరువాత ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తులో కొంతకాలం నివసించిన తర్వాత తన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇష్టడుగానే ఉన్నాడు. అందుకే దేవుడు అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. మనకు ఒక ప్రత్యక్షత కలిగింది అనుకోండి, అతిశయించకుండా ఉంటామా? కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే మనం ఆశ్చర్యపోవటం మన వంతు అవుతుంది. అమ్మో, అంత గొప్ప ప్రత్యక్షత మీరు పొందారా? ఎస్. దేవుడే స్వయంగా తన దూతతో చెప్పించాడా? ఎస్. మరి ఇప్పుడు ఆ స్థితి ఉన్నదా? దానికి జవాబు ఉండదు. అది ఒకప్పుడు జరిగినటువంటి చరిత్ర అయి ఉండొచ్చు, ఒకప్పటి అనుభవం. అదే అనుభవంలో, అదే శక్తితో, అదే ఆత్మీయతలో ఇప్పుడు మనం కొనసాగుతూ ఉండకపోవచ్చు. కానీ జోసెఫ్ కొనసాగాడు. మనం క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్ ఈ ఉదయకాలం ధ్యానం చేయం కానీ క్రిస్మస్ వరకు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే నాటికి జోసెఫ్ బ్రతికి ఉండుంటే సిలువ దగ్గర ఉండాలి, కనుక ముందే చనిపోయి ఉంటాడు అని మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. జోసెఫ్ తాను యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి మునుపు, జన్మించినటువంటి కాలంలో తాను ఎలా బిహేవ్ చేశాడు అనేటటువంటి తన ఆధ్యాత్మిక జీవితం నుండి మనం నేర్చుకునేటటువంటి పాఠాలు. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తరువాత తన కుమారుడు కాదు అని తెలుసు. దైవ ప్రత్యక్షత వలన ఇది కలిగింది అని తనకు అర్థమైనప్పటికీ తన కుమారుడు కాదు, ప్రేమించగలిగాడా? అంతేకాదు, తనకు మరియమ్మకు బిడ్డలు కలిగారు. వారిని ప్రేమించిన రీతిగా ప్రభువును ప్రేమించగలిగాడా? యేసుక్రీస్తు ప్రభువును శిష్యువుగా ఉన్నప్పుడు ఆయనను కాపాడటానికి తాను తీసుకోవలసిన శ్రద్ధలన్నీ తీసుకున్నాడా? ఎస్. జోసెఫ్ జీవితంలో మనం జోసెఫ్ని ఎలా చూడవచ్చు అంటే, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి సంభవించినప్పుడు, ఒక క్లిష్ట పరిస్థితి సంభవించినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలగటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ అండ్ అడ్వర్సిటీ. మన జీవితాల్లో అనుకోకుండా కష్టం వచ్చి పడిందంటే కుప్పకూలిపోతాం మనం. ఐఎమ్ ఫినిష్డ్, ఇక నేనేం చేయలేను అని ఇంకా అలాగే అచేతనంగా మనం ఉండిపోతాం. జోసెఫ్ యొక్క జీవితంలో మరియమ్మ ఎప్పుడైతే తనకు ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భవతిగా ఉన్నదని తెలిసిందో, సమాజంలో ఖచ్చితంగా చిన్న చూపు చూచి ఉంటారు, కామెంట్స్ వచ్చి ఉంటాయి. తనకు తెలిసినటువంటి వారిలో నుండి లేక బంధువుల్లో నుండి, ఒకవేళ వారు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయకపోయినా వారి చూపుల్లో తనకు అర్థమైపోతుంది. సమాజం, తన చుట్టూ ఉన్నటువంటి కొందరు కనీసం ఈ పరిస్థితిని అప్రూవ్ చేయటానికి వారికి అర్థం కాదు కనుక. అయినా జోసెఫ్ తనకు కలిగినటువంటి ఆ క్లిష్ట పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగాడు. అంతేకాదు, జోసెఫ్ చాలా సంపన్నుడేమీ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తరువాత ధర్మశాస్త్రములో వ్రాయబడిన రీతిగా వారు లూకాసు వార్త 2వ అధ్యాయం 24వ వచనం, మోషే ధర్మశాస్త్రము 22-24 ధర్మశాస్త్రము చొప్పున
వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. క్రింద ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావుర పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకుని పోయారు. పేదవారైతే 2 గువ్వలు కానీ లేక 2 పావుర పిల్లలు కానీ, ధనికులైతే వారు మంచి పశువునే అర్పించి ఉండాలి ప్రభువును ప్రతిష్ఠించినప్పుడు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవాలి. వారు పేదవారుగానే ఉన్నారు, నాట్ వెరీ రిచ్. మనకు కలిగినటువంటి సాధారణ స్థితి లేక పేద స్థితి లేక తక్కువ స్థితి దేవుని ప్రేమించడానికి, దేవుని సేవించడానికి మనకు అడ్డుగా రాకూడదు. జోసెఫ్ జీవితంలో జోసెఫ్ ఒక కార్పెంటర్ మాత్రమే. మరి కార్పెంటరీ అనేది చాలా గొప్ప ఉద్యోగము లేక గొప్ప ప్రొఫెషన్ అని మనం చెప్పలేం. అది సామాన్యమైనటువంటి ఒక ఉద్యోగం మాత్రమే, లేక సామాన్యమైన ఒక వృత్తి, ట్రేడ్. అటువంటి వ్యక్తి అయ్యుండి సహా దేవుని కొరకైనటువంటి ఒక గొప్ప సాధనంగా తాను వాడపడ్డాడు జోసెఫ్ అండ్ మేరీ. జోసెఫ్ తాను జనాభా సంఖ్య వ్రాయబడాలి అని సీజర్ అగస్టస్ ఒక డిగ్రీ తాను జారీ చేసినప్పుడు రోమ్ యొక్క పరిపాలన క్రింద ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో తానున్న ప్రాంతాల్లో, గలిలయ ప్రాంతాల్లో ఆ డిగ్రీ ఎప్పుడైతే అది అనౌన్స్ చేయబడిందో, ఈ దినాల్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్టుగా లేదు. వారికి ప్రచార సాధనాలు లేక సమాచార సాధనాలు ఇంత అందుబాటులో లేనటువంటి కాలం 2000 సంవత్సరాలు వెనక్కి వెళితే, అయినా తాను ఆ సివిల్ ఆర్డర్ ఒబే అయి తన పూర్వీకుల పట్టణమైనటువంటి బెత్లెహేముకు తాను బయలుదేరి వచ్చాడు. అంతేకాదు పాత నిబంధన విధుల పట్ల తాను గౌరవం కలిగిన వాడు అనటానికి నిదర్శనం ఆయనకు సున్నతి చేయించటం, పేరు పెట్టడం, శుద్ధి దినములు గడిచిన తర్వాత ధర్మశాస్త్రం శుద్ధి లెక్క అయిపోయిన తర్వాత తను దేవాలయంలోకి, యెరూషలేములోని దేవాలయంలోకి తీసుకుని రావటం, ఈ విషయాలన్నీ మనం చూస్తే ఎంత చక్కగా తాను పాత నిబంధన విధులను పాటించడంలో నీతిమంతుడై ఉండి, మత్తయి సువార్త 1:19, యోసేపు నీతిమంతుడై ఉండి దేవుని ఎదుట అంగీకరింప తగినటువంటి జీవితం జోసెఫ్ కలిగి ఉన్నాడు. ఇంకొక మాట, ముమ్మారు దేవుని దూత కనిపించి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, మరియను చేర్చుకోవటానికి భయపడవద్దు, ఇదిగో హేరోదు ఆ శిశువును చంపబోతూ ఉన్నాడు, లేచి ఐగుప్తుకు వెళ్ళు. ఐగుప్తులో కొంతకాలం వారు నివసించిన తర్వాత ఆ శిశువు ప్రాణం తీయ చూచుండిన వారు మరణించారు కనుక నీవు తిరిగి బయలుదేరి వెళ్ళు అని ఏంజలిక్ డైరెక్షన్. జోసెఫ్ తన జీవితంలో దేవునితో సహవాసము కలిగి ఆత్మీయత కాపాడుకున్నాడు గనుక దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మనకున్నట్లు వాక్య ప్రత్యక్షత ఇంత సమృద్ధిగా లేనటువంటి కాలం అది. లేఖనాలు అందుబాటులో లేనటువంటి కాలం. చెప్పాలంటే పరిమితంగా, చాలా పరిమితంగా సునగోగుల్లోనికి వెళ్ళి వారు దేవుని వాక్యం వినేటటువంటి వారు. మనకున్నట్టు బైబిల్ ఒక ప్రతి కూడా వారికి లేదు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు ఏ మాటలైతే వినేవారో సునగోగులో, ఆ గ్రంథపు చుట్టలో ఉన్నటువంటి విషయాలు చదువుతూ ఉంటే వాటిని వారు మనస్సులో అలాగే ప్రింట్ చేసుకునేటటువంటి వారు. ఆలోచించండి,
దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రత్యక్షత కాపాడుకున్నాడు జోసెఫ్. ఈ క్రిస్మస్ దినాల్లో మరి జోసెఫ్ యొక్క జీవితం, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఎంచబడినటువంటి జోసెఫ్ మనకెంతో స్ఫూర్తిని ప్రేరణను ఇస్తాడు. ఇప్పుడు మరియమ్మను గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరియమ్మ గారి గురించి ఎంతైనా మనం మాట్లాడవచ్చు, కానీ మనము లూకాసు వార్తలోనికి వెళితే లూకాసు వార్తలో మొట్టమొదట దూత మరియమ్మకు కనిపించి, లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దూత తనతో మాట్లాడినప్పుడు మరియమ్మకు అర్థమైంది. ఏమని అర్థమైంది అంటే దేవదూత. వారి భాష లేక వారి రూపము, వారి ప్రకాశము, లేక వారి ఆ ప్రసన్నత, ప్రెజెన్స్, షైనింగ్. దూతలు మనతో ఉంటే ఆ కాపుదల వేరు. గుర్తుపెట్టుకండి, దయ్యాలు మనతో ఉండటం కూడా జరుగుతుంది కొన్నిమార్లు. కొన్ని స్థలాల్లో మనతో ఉండటము అంటే, మనం ఏదైనా ఒక స్థలానికి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా డిస్టర్బ్డ్గా, రెస్ట్లెస్ ఫీల్ అవుతూ ఉంటాం. కారణం ఏంటంటే అపవిత్రాత్మల యొక్క ఉనికి అక్కడ ఉంటుంటుంది. దేవుని బిడ్డగా యు ఫీల్ రెస్ట్లెస్. ఇక్కడేమి నాకు మనసులో నెమ్మది లేదు, నాకు బాగా అనిపించడం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉన్నది నాకు. ఎందుకంటే ఆత్మలో నాకు సంతోషం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఏదో పవర్ కనెక్షన్ పోతే సెల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, లేక సిగ్నల్ లేదు, మనకు ప్రాణం విలవిల్లాడిపోతుంది. 21వ శతాబ్దంలో స్మార్ట్ ఫోన్లు వాడటానికి అలవాటు పడినటువంటి వారందరికీ మన చేతులు పనిచేయట్లేదు అని అనిపిస్తుంది. ఏం జరుగుతుంది మన చుట్టూ తెలియట్లేదు నాకు. కొన్ని మార్లు నిద్ర లేచిన తర్వాత ఉదయకాలంలోనే, నేను నిద్రపోయిన కాలంలో ప్రపంచంలో నా చుట్టూ ఏం జరిగిపోయింది అని తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అవునా కాదా? ఏం జరిగిపోయింది మన చుట్టూ? మరియమ్మకు అర్థమైంది. వచ్చింది దేవుని దూత. దేవుని దూత తనతో మాట్లాడేటటువంటి దైవ సన్నిధి అభ్యాసం చేసే అలవాటు కలిగినటువంటి యవనస్తురాలుగా, పవిత్రమైనటువంటి కన్యకగా తానున్నది. ఈ దినాల్లో యవనస్తులు ఎంతమంది పవిత్రతను వారు కఠినమైనటువంటి క్రమశిక్షణకు లోబడి తమ జీవితంలో తమ ఆత్మను, తమ మనస్సును, తమ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోగలుగుతూ ఉన్నారు. హోలీనెస్. లోకస్తులు ఏమంటారంటే, నీకు జీవితం ఎంజాయ్ చేయటం తెలీదు, మాకు చూడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అని మగపిల్లలను, ఆడపిల్లలను చాలా తేలిగ్గా చూస్తారు. అవునా కాదా? వాళ్ళతో కూడా కలిసి వాళ్ళు సంభాషణ చేసే విషయాలు సంభాషించలేదని, వాళ్ళు చేసే పనులు చేయలేదని కొన్ని మార్లు చిన్న చూపు చూస్తూ ఉంటారు. మరియమ్మ తన జీవితాన్ని చాలా డిసిప్లిన్డ్గా ప్రభువుకు తాను అప్పగించుకుంది. ఎంతో పవిత్రమైనటువంటి స్త్రీగా తన శరీరాన్ని కాపాడుకున్నది, తన మనస్సును కాపాడుకున్నది. అందువలన దేవదూత వచ్చినప్పుడు దేవదూతను చూచి, ప్రభు నీకు తోడై ఉన్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభం. ఈ శుభం ఏమిటో, నేను దానికి తగినటువంటి దాన్నా? అప్పుడు 30వ వచనం, లూకాసు వార్త 1:30, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొంది. గ్రేస్, యు రిసీవ్డ్ గ్రేస్. దేవుని వల్ల కృప పొందుట ధన్యత. అది మన మెరిట్ని బట్టి కాదు, మన యోగ్యమైనటువంటి ప్రవర్తనను బట్టి కాదు, కానీ
మన యోగ్యమైనటువంటి ప్రవర్తనను చూచి ఆనందించినటువంటి దేవుడు తన కృపను బట్టి అనుగ్రహిస్తాడు. గుర్తుంచుకుందాం మనం. ఇప్పుడు తాను గర్భం ధరిస్తుందని, కుమారుని కంటుందని, దావీదు సింహాసనం ఆ కుమారుడు స్వతంత్రించుకుంటాడని, ఆయన రాజ్యం అంతం లేనిదిగా ఉంటుందని, ఆయన యుగయుగములు పరిపాలన చేస్తాడని, ఇవన్నీ దూత చెప్పినప్పుడు ఇప్పుడైతే మనకు కొంచెం అర్థం అవుతుంది. ఆమెకి ఏం అర్థమై ఉంటుంది? ఇంకా గర్భం ధరించలేదు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి సిలువకెక్కి మరణించవలసినటువంటి ఎంతో చరిత్ర తర్వాత ఆమెకు వచ్చిన అనుభవమును, మునుపు ఆమెకున్నటువంటి అనుభవము, వయస్సు మనం కంపేర్ చేస్తే ఆమెకి ఏమర్థమైంది? అయితే తన సందేహం వెలిపించింది. 34 వచ్చింది, నేను పురుషుని ఎరుగుని దాన్నే ఎలా జరుగుతుంది, ఎలాగనే గర్భం ధరిస్తాను. అయితే దేవుడు చెప్పించినటువంటి మాట 35 వచ్చిన, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను. ఇంకొకరైతే ఇంకెవరికైనా ఇస్తే మంచిది, ఎందుకంటే గర్భం వస్తే నాకు కలిగేటటువంటి అవమానం, ఒకవేళ మనుషులు అర్థం చేసుకోలేకపోతే అందరూ నమ్మరు కదా, మిగిలినటువంటి వారు నన్ను చాలా చిన్న చూపు చూస్తారు, నాకు ప్రాణాపాయం కూడా ఉంటుంది, డెత్ పనిష్మెంట్, స్టోనింగ్, నేను దానికి సిద్ధంగా లేను, నాకు ఆధిక్యత వద్దు, నాకు అవమానము వద్దు అంటాం మేము. దేవుని కొరకు అవమానం పొందుట ఎదప దేవుడిచ్చేటటువంటి ఆధిక్యత కూడా ఆమె అందుకున్నది. ఖచ్చితంగా కొందరు ఆమెను చిన్నచూపు చూచి ఉంటారు, ఇరుగు పొరుగు వారు. తెలుగు భాషలో చెప్పాలంటే బొగ్గలు నొక్కుని ఉంటారు. అమ్మో ఎంత చోద్యం, ఈమెకు మాత్రం ఈ గర్భంలో దేవుడు లోకరక్షకుడు ఉదయించబోతూ ఉన్నాడట, ఈమెకి ఏం క్వాలిఫికేషన్ ఉందని, ఈమె స్టేటస్ ఏంటి, ఈమె విద్య ఏంటి, ఈమెకు ఉన్నటువంటి ఆధిక్యతలు ఏంటి అని ఖచ్చితంగా ఆ గలిలయలోని నజరేతులో ఉన్నటువంటి వారు తను గూర్చి మాట్లాడి ఉంటారు. అవన్నీ ముందే ఊహించుకొని, దేవా నాకొద్దు, ఇంకెవరికైనా ఇచ్చివేయి ఈ ఆధిక్యత అని ఆమె చెప్పలేదు. అంతేకాదు, దేవునితో ఎక్కువ మాట్లాడటం, ఈమె తక్కువ మాట్లాడటం మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈమె దూత శుభవచనం చెప్పినప్పుడు ఆలోచించుకున్నది, అంతేగాని త్వరపడి మాట్లాడలేదు. అందుకే 30వ వచనంలో మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందేవు అని దూత చెప్పిన తర్వాత 34వ వచనంలో తన సందేహాన్ని దూత ముందు వెలిబుచ్చింది. నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలాగూ నాకు సంభవిస్తుంది, ఇది ఎలాగూ జరుగుతుంది. ఎందుకంటే అది ప్రకృతికి విరుద్ధమైనది. కనుక తాను దేవుని శక్తిని సందేహించటం అని కాదు, కానీ అది సాధారణంగా జరిగేటటువంటి విషయం కాదు, అది అసాధారణమైనటువంటి విషయం. చరిత్రలో తనకు మాత్రమే సంభవించబోతూ ఉన్నది. ప్రిసిడెన్స్ లేదు. అంతకు మునుపు తనకంటే ముందు అలాగూ దేవుని ఆత్మ వలన ఎవరైనా సరే గర్భం ధరించి శివును కన్నటువంటి వృత్తాంతం యూదుల చరిత్రలో అంతకు మునుపు లేదు. తనకు ఆధారం లేదు. అందుకే తాను స్ట్రగుల్ అవుతూ ఉన్నది. దేవుని దూత తనకు క్లారిఫై చేసినప్పుడు తాను 38వ వచనంలో, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. చాలా క్లుప్తంగానే ఈమె జవాబిచ్చింది. మితభాషి. చాలాసార్లు మనకు విశేషమైన జ్ఞానం ఉంటుంది, దాన్ని బట్టి అనర్గళంగా మనం మాట్లాడగలుగుతూ ఉంటాం. మనకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని బట్టి మీరు అనొచ్చు, మీరు ఏ టాపిక్ మీదైనా నన్ను అడగండి,
ఏ సబ్జెక్ట్ మీద అయినా అడగండి, అది సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ప్రపంచ రాజకీయాలు కానివ్వండి, దేశ రాజకీయాలు కానివ్వండి, రాష్ట్ర రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు, ఆర్థిక విషయాలు కానివ్వండి, ఆరోగ్య విషయాలు కానివ్వండి, ఎక్కడ ఏం సంభవిస్తున్నాయో నేను ఏదైనా చెప్పగలను అనేటటువంటి నాలెడ్జ్, రిసోర్స్ఫుల్నెస్ కొందరికి ఉంటుంది. మరియమ్మ చాలా తక్కువ మాట్లాడింది. ఇదిగో ప్రభు అవసరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. మనకు రిసోర్స్ఫుల్నెస్ చాలా ఎక్కువ ఉంటే, మనకు చాలా ఎక్కువ తెలుసుంటే తెలియకుండానే మనం ఎక్కువ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. దేవదూత చాలా ఎక్కువ మాట్లాడింది, మరియమ్మ తక్కువ మాట్లాడారు, మితభాషిగా ఉన్నారు. సరే, మరియమ్మ లేచి ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. 39వ వచనం. యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి, ఎందుకంటే దూత చెప్పినటువంటి మాట, నీ బంధువురాలు ఎలిజబెత్ గర్భం ధరించింది అని చెప్పగానే తాను ఆ మాట నమ్మింది కనుక విధేయత చూపింది, అనుమతి తీసుకున్నది. జోసెఫ్ దగ్గర అనుమతి తీసుకుని జకర్యా ఎలిజబెత్లను చూడ వెళ్ళింది. వారిద్దరి సంభాషణ 42వ వచనం నుండి 45వ వచనం వరకు, ఎలిజబెత్ పాడినటువంటి పాట 47 నుండి 55 వరకు మరియమ్మ పాట మనం చదువుతాం. దేవుని ఆత్మతో నిండి వారు మాట్లాడినటువంటి భాగాలు, లేక వారు పాడినటువంటి పాట, ప్రవచనాత్మకమైనటువంటి పాట. అది ఎలిజబెత్ ఏమన్నదో చూడండి. 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. మానవ జాతి చరిత్రలోనే యేసుక్రీస్తు ప్రభు లోకానికి అందించినటువంటి మరియమ్మ ధన్యురాలు. ఈ 46వ వచనం తరువాత 47 నుండి 55 వరకు మరియమ్మ తన నోట వచ్చినటువంటి మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయములో హన్న తన కుమారుని షిలోహులోని మందిరంలో విడిచిపెట్టిన తర్వాత తాను చెప్పినటువంటి విషయాలు కంపేర్ చేసుకుంటే అక్కడ హన్నా కూడా పాట పాడింది. తాను మేలు పొందిన తరువాత, వాగ్దానం యొక్క నెరవేర్పు చూచిన తరువాత తాను పాట పాడింది. వాగ్దానం యొక్క నెరవేర్పు రాక మునుపు మరియమ్మ పాట పాడింది. గమనించండి. అంతేకాకుండా హన్నా పాటకు మరియమ్మ పాటకు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. మీరు ఆ తరువాత ఆ లేఖన భాగాలు మీరు కంపేర్ చేసుకుని చూడండి. దేవుని ఆత్మతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు అద్భుతమైన రీతిగా దేవుడు తనను గుర్చినటువంటి విషయాలు, దేవుని కార్యాలు ఎలాగుంటాయి. ఉదాహరణకు సింహాసనం 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనిలోని ఎక్కించాను. బలవంతులు ఆక్రమించుకుని చేయి నాదే, అధికారం నాదే, కొన్ని రాబోయేటటువంటి ఇన్ని సంవత్సరాలు నేనే రాజును అంటారు, నేనే పరిపాలన చేస్తానంటారు. దేవుడు ఏం చేస్తాడట? సింహాసనాల నుంచి బలవంతులను పడద్రోసి దీనులు ఎక్కిస్తాడట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు దీనుడై ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన సింహాసనం నిరంతరం నిలిచేటటువంటి సింహాసనం. మీరు అన్న చెప్పినటువంటి ఆ ప్రవచనం లేక పాట, దాన్ని ఈ పాటను మీరు కంపేర్ చేసుకుంటే ఎంత చక్కగా ఈమెకు పాత నిబంధన లేఖనాలను గూర్చినటువంటి గ్రహింపు కూడా కొంత కలిగి ఉన్నది అని అర్థమవుతుంది. ఇంకొక విషయం, తాను 3 మాసాలు 56వ వచనం, ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అప్పటికి ఎలిజబెత్
6 మాసాలు ప్రెగ్నెన్సీ కనుక 3 మాసాలు అంటే 9వ నెల పూర్తి అయ్యే వరకు ఉన్నారన్నమాట. ఆలోచించండి. పరిచర్య చేసింది ఎలిజబెత్కు తాను అని మనకు అర్థమవుతుంది. ఎలిజబెత్ మరియమ్మను గూర్చి 45వ వచనం, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. విశ్వాసి జీవితం, విశ్వాసి యొక్క వృద్ధి దీనిపై ఆధారపడి ఉంటుంది. దేవుడేమో తెలియపరుస్తాడు, మనం నమ్మాలి. నమ్మి మనం అడుగు ముందుకు వేయాలి. మరియమ్మ దూత చెప్పిన మాట నమ్మింది, అనుమతి తీసుకున్నది, జోసెఫ్ దగ్గర వెళ్ళింది, జకరియా ఎలిజబెత్ వారి గృహానికి 3 మాసాలు వారితో నివసించింది. ఇది ఆశ్చర్యం కదా. మనతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, దేవుడు ఒకవేళ మనల్ని ప్రేమించి మన క్షేమం కొరకు మన ద్వారా ఇతరులకు మేలు కలగటానికి ఏదైనా బయలుపరిచాడు అనుకోండి, దాన్ని మనం నమ్మలేం. అది మనతో ఉన్న సమస్య. ఒకవేళ మనం నమ్మిన వెంటనే మన నమ్మికకు అనుగుణంగా మనం వేయవలసిన అడుగులు ఉంటాయి, మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఉంటాయి, మనం చేయవలసినటువంటి పనులు ఉంటాయి. అవి మనం చేయం. ఇది మనతో ఉన్నటువంటి సమస్య. ఈ క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకునేది, దేవుడు కొన్ని విషయాలు మనకు రివీల్ చేస్తూ వచ్చాడు. రివీల్ చేస్తూ వచ్చినప్పుడు వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మనం ఒక విషయాన్ని నమ్మితే ఆ నమ్మికకు అనుగుణంగా మన యొక్క క్రియలు, యాక్షన్ ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా దేవా నన్ను ఏం చేయమంటావు, నేను ఎలాగూ నన్ను నా కుటుంబాన్ని కాపాడుకోగలను. ఇది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. జోసెఫ్ తాను ఎప్పుడైతే సీజర్ అగస్టస్ యొక్క డిగ్రీ వచ్చిందో, తమ తమ పట్టణములకు వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోండి, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనిషిగా, శరీరధారిగా దేవుడే వస్తూ ఉన్నాడు, తాను కూడా ఒక మానవుని వలె తన పేరు కూడా రికార్డ్ చేయబడాలి గనుక సెన్సస్లో వ్రాయబడటానికి బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు జన్మించడం దేవుని సంకల్పం కనుక, అది ప్రవచనం కనుక మరి వీరు ఆ వైపుగా సాగి వెళ్ళారు. జోసెఫ్ మరియమ్మని తీసుకుని కష్టతరమైనటువంటి ప్రయాణం, నిండు చూలాలు, గర్భవతి, ఆమె తీసుకుని గాడిద పైన సామాన్యమైన సాధారణ ప్రయాణ సాధనం అది. వారు బెత్లెహేం చేరారు, దావీదుపురానికి చేరారు. మనము ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటూ ఉన్నది? మన యొక్క రియాక్షన్ ఎలిజబెత్ మరియమ్మను గూర్చి అన్నది, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. మనము నమ్మాలి దేవుడు రివీల్ చేసేటటువంటి విషయాలు, అప్పుడే మనం ధన్యులం అవుతాం, ఇతరులకు మన ద్వారా మేలు కలుగుతుంది. బెత్లెహేమును గూర్చి ప్రవచనం, మీకా వ్రాసినటువంటి ప్రవచనం నేను జ్ఞాపకం చేస్తాను మీకు. మీకా గ్రంథం, మీకా చాలా ముందుగానే 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మనం చదువుకున్నాం ఈ భాగం. మీకా ప్రవచనం నెరవేరే నిమిత్తం దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం, డేవిడిక్ కవరెంట్, ఆయన నెరవేర్చే నిమిత్తం లోకరక్షకుడు బెత్లెహేములో జన్మించబోతూ ఉన్నాడు. క్రిస్మస్ బెత్లెహేమును మనం చూచినప్పుడు మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం అది.
పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బెత్లెహేమ్ మనం చూస్తే ఈరోజు విజిట్ చేస్తే బెత్లెహేమ్ కొంచెం మీరు హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గానే ఉండాల్సి వస్తుంది. ఆ ఏరియాలో బెత్లెహేమ్ యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీలో నేలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము అనేటటువంటి ఆ స్మాల్ టౌన్ దేవుడు చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇంగ్లీష్లో ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ అని ఒక చక్కని పాట ఉన్నది, 4 వచనాలతో. 2 వచనాలు పాడతాను. ఓ బెత్లెహేము గ్రామమా అని దానికి తెలుగు అనువాదం కూడా ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ పాట ఉంటుంది. దీని ఇంగ్లీష్ అనువాదం అన్నమాట, తెలుగు పాట. నేను అది పాడి ముగిస్తాను. ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్, how still we see thee lie above thy deep and dreamless sleep. The silent stars go by, yet in the dark street shineth the everlasting light. The hopes and fears of all the years are met in thee tonight. How silently the wondrous gift is given. So God imparts to human hearts the blessings of His hand. No ear may hear His coming, but in this world of sin, where meek souls will receive Him still, the just Christ enters in. O little town of Bethlehem, O Bethlehem గ్రామమా అని ఆ బెత్లెహేము గ్రామంలో నుండి లోకరక్షకుడు ఉదయించాడు. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం ప్రభువైనటువంటి యేసుక్రీస్తును లోకానికి అందించింది. లేక దేవాది దేవుడు సర్వ లోక సృష్టికర్త ఒక గొప్ప కుటుంబాన్ని, అనగా అధికారములో ఉన్నటువంటి చాలా సంపద కలిగినటువంటి అటువంటి కుటుంబాన్ని ఎన్నుకోకుండా వారి అంతరంగ గుణలక్షణములను చూచి జోసఫ్ను, మరియమ్మను ఏర్పరచుకొని వారి ద్వారా లోకానికి వెల్లడవటానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక మన జీవితాల్లో ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా నీవు నీ వెలుగు ప్రచురపరచడానికి, నీవు నీ రక్షణను వెల్లడిపరచడానికి నీవు ఎవరినైనా వాడుకోగలవు. మరియమ్మను చూసినప్పుడు అనిపిస్తుంది, ఆహా ఆమెకి ఎంత గొప్ప ఆధిక్యత దొరికింది. నిజం, నీకు కూడా దొరుకుతుంది ఆధిక్యత. ఎప్పుడంటే మరియమ్మ నింద మోసినట్టు యేసుక్రీస్తు ప్రభు కొరకు నీవు నింద మోస్తే, మోయటానికి సిద్ధపడితే, విమర్శకు సిద్ధపడితే, అవమానానికి సిద్ధపడితే యేసుక్రీస్తు ప్రభు నీవు లోకానికి అందించవచ్చు, శుభవార్త అందించవచ్చు. ఈ ప్రాతకాల సమయంలో క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనం క్యారెక్టర్స్ అరౌండ్ ద స్టేబుల్, అరౌండ్ ద మేంజర్, వ్యక్తులు అలాగే స్థలాలు క్రిస్మస్తో అసోసియేట్ అయి ఉన్నటువంటి మరి పర్సన్స్ను గూర్చి, ప్లేసెస్ను గూర్చి, ప్రాఫెసీస్ను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ 21వ శతాబ్దంలో ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటిసారి భూలోకానికి శరీరధారిగా వచ్చాడు. నరులందరి పాపల కొరకు ప్రాణం పెట్టాడు. శిశువుగా జన్మించి
30 సంవత్సరములు భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు బోధించి ఉపకారాలు చేసి అద్భుతాలు చేసి సూచకార్యాలు చేసి తానే దేవుని కుమారుడిని రుజువుపరుచుకొని మన కొరకు సిలువలో మరణించి పాప ప్రాయశ్చిత్త బలిగా ఆయన సమాధిలోనికి మరణంలోనికి వెళ్ళి తిరిగి లేచి ఆరోహణై ఆయన మరలా రాబోతూ ఉన్నాడు రెండవ మారు అనేటటువంటి శుభవార్త లోకానికి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మరియ వలె మనల్ని మనం దేవునికి అప్పగించుకోగలమా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాలం మీ పవిత్రమైన శక్తి గల జీవము కలిగినటువంటి మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా జీవితాలను మేము ఊహించినటువంటి రీతిగా మీరు ఆశీర్వదించి ధన్యులుగా మమ్మల్ని చేయగలిగినటువంటి మీ శక్తిని మేము నమ్ముతున్నాం. అటువంటి విధేయత మా జీవితాల్లో మీరు అనుగ్రహించి బలపరచండి. జోసెఫ్ను గూర్చి, మేరీమును గూర్చి దేవా మేము ధ్యానం చేశాం. తండ్రి, మీరు సామాన్యమైన సాధారణమైనటువంటి వ్యక్తులను వారి అంతరంగ గుణలక్షణములను చూచి మీరు ఎలాగో ఎన్నుకున్నారో వారి ద్వారా లోకానికి ఎలాగో వెల్లడిపరుచుకున్నారు. ఈ దినాల్లో మా ద్వారా మీరు లోకానికి వెల్లడిపరుచుకొని మానవుని ఆత్మను రక్షించడానికి మీరు సాధనాల కొరకు వెతుకుతూ ఉన్నారని మిమ్మల్ని మోసినటువంటి మరియమ్మ గర్భం వలె మీ శుభవార్త మేము మోసుకొని వెళ్ళగలిగేటటువంటి వ్యక్తులంగా సాధనాలుగా ఉండటానికి కృప అనుగ్రహించండి. క్రిస్మస్ దినాల్లో మీ శుభవార్త సాధనాలుగాను మీ కొరకైనటువంటి వాడబడే వ్యక్తులంగాను మేము ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము ధ్యానించినటువంటి అంశములు దీవించండి. క్రిస్మస్ సమాధానంతో సంతోషంతో మా హృదయంలో నింపుమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.